శ్రీ శుకబ్రహ్మాశ్రమం వారి సౌజన్యంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు సమర్పించే గీతా మకరందం. చేతో బృంద భ్రమసి వృధా భవమరుభూమౌ విరసాయాం. చేతో బృంద భ్రమసి వృధా భవమరుభూమౌ విరసాయాం. పిబ పిబ గీతామకరందం యదుపతి ముఖ కమల భవాన్యం. పిబ పిబ గీతామకరందం యదుపతి ముఖ కమల భవాన్యం. మనస్సనేవో తుమ్మెద, రసహీనమైన ఈ సంసార మరుభూమిలో ఎందుకు వ్యర్థంగా తిరుగుతున్నావు? శ్రీకృష్ణ పరమాత్మ ముఖపద్మం నుండి నిర్గమించిన గీతా మకరందాన్ని ఆస్వాదించు. ఉపన్యాసకులు శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు. పావన కృష్ణవేణీ తటంలో అవతరించిన ఆనందమోహనులే స్వర్ణముఖి పుణ్య జలాలతో వీయమంది శ్రీ శుకబ్రహ్మాశ్రమ సంస్థాపకులు శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు. క్రీస్తు శకము 1914లో సుశీలాదేవి రామస్వామి పుణ్య దంపతులకు ఈ కారణజన్ముడు జన్మించాడు. పతిత పావనమైన గంగా జలాలలో వీరికి యాదృచ్ఛికంగా కుంకుమ పుష్ప పూజితమైన నాగరలిపి భగవద్గీత లభించింది. లోకానికి గీతాసేవ చేయమని ఆ విష్ణు పాదోద్భవ ఆదేశించినది కాబోలు. వ్యాసాశ్రమ స్థాపకులు మహర్షి సద్గురు శ్రీ మలయాళ స్వామి వారి వద్ద అంతేవాసిగా 12 వర్షములు తపమాచరించి పంచాంగిక విధానంతో సన్యాసాశ్రమం స్వీకరించారు. సద్గురువుల వద్ద యోగ పట్టాన్ని స్వీకరించిన ఈ మహానుభావులు క్రీస్తు శకము 1950లో శ్రీ శుకబ్రహ్మాశ్రమాన్ని స్థాపించారు. గీతా మకరందం వంటి మహత్తర గ్రంథాలను రచించి లోకోపకారం చేశారు. సరళ గంభీర హృదయులైన శ్రీ విద్యాప్రకాశానందులు శతాధిక గీతాయజ్ఞాలను భారతదేశమంతటా నిర్వహించారు. వీరి గీతోపన్యాసములు పండిత పామర జన రంజకాలు. మానవ మనోనేత్రాలను తెరిపించే ఈ మహాప్రవక్తకు వివేకానందుల వాక్యమే ఇష్టమంత్రము. బీ ఫియర్లెస్. క్లైవ్యం మాస్మగమః పార్థ, క్లైవ్యం మాస్మగమః పార్థ, నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం, క్షుద్రం హృదయ దౌర్బల్యం యత్వోత్తిష్ఠ పరం తప, ఉత్తిష్ఠ పరం తప. అర్జున, అధైర్యాన్ని పొందకు. పిరికితనం నీకు తగదు. నీచమైన ఈ హృదయ దౌర్బల్యాన్ని విడిచి లెమ్ము. కర్తవ్యానికి పూనుకొను. భగవద్గీత ప్రథమాధ్యాయం. అర్జున విషాదయోగము. నకాంక్షే విజయం కృష్ణ, నచ రాజ్యం సుఖాని చ, కిం నో రాజ్యేన గోవింద, కిం భోగైర్జీవితేన వా. కృష్ణ, నేను విజయాన్ని, రాజ్యాన్ని, సుఖాలను కోరను. రాజ్యముతో గాని, భోగాలతో గాని, జీవితముతో గాని మనకేమి ప్రయోజనము? బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో
ఓం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. ఎప్పుడు ఉపన్యాసం మేము ప్రారంభించినప్పటికీ ముందుగా ఒక 2 నిమిషములు నామస్మరణ చేసే పద్ధతి ఉన్నది. ముందుగా మనం నామం చెప్తాము, మీరంతా భక్తిపూర్వకంగా ఉచ్చరించండి. రాధా కృష్ణ హే గోపాల్, రాధా మాధవ జయ గోపాల్, బృందావన హే జయ గోపాల్, మురళి మనోహర హే గోపాల్, గీతా దాతా హే గోపాల్, గీతాచార్య జయ గోపాల్, రాధా కృష్ణ హే గోపాల్, రాధా మాధవ జయ గోపాల్, బృందావన హే జయ గోపాల్, మురళి మనోహర హే గోపాల్, గీతా దాతా హే గోపాల్, గీతాచార్య జయ గోపాల్, కరుణానిధే గోవింద. పవిత్రమైన గీతాయజ్ఞ సందర్భంగా ఉదయము సాయంత్రము కూడా 2 నిమిషములు ఏకాగ్ర చిత్తంతో పరమాత్మ యొక్క పాదార విందములను స్మరణ చేసుకుంటూ దివ్యమైనటువంటి నామాన్ని మనం గానం చేస్తున్నాం, స్మరణ చేస్తున్నాం. ఇది ఒక చక్కని సంప్రదాయం. ఏది చెప్పండి? భగవన్నామమును స్మరణ చేయటం అనేది. ఎప్పుడెప్పుడు మనకి అవకాశం ఉంటుందో అప్పుడప్పుడు ఈ నామము యొక్క మాధుర్యాన్ని మనం గ్రోలటానికి ప్రయత్నం చేయాలి. ఏమి లాభం అని అడగచ్చు మీరు. సరే, ఏదైనా ఒక కార్యం చేయమని ఎవరినైనా అడిగితే ప్రయోజనం ఏమిటని అడుగుతుంటారు. వాట్ ఈస్ ది బెనిఫిట్ అంటారు. దీనివల్ల వచ్చే లాభం ఏమిటని ఈ కాలం తప్పకుండా అడుగుతారండి. వాట్ ఈస్ ది ప్రాఫిట్ అండ్ వాట్ ఈస్ ది బెనిఫిట్ అది. అందువల్ల దీని ప్రయోజనం ఏమిటో తెలుసుకోవాలి మనం. ఏమిటో తెలుసండి, ప్రతి వారు దుఃఖం పోవటానికి ప్రయత్నం చేస్తున్నారు కదా. ఏమండి, అపరిమితమైన ఆనందం దుఃఖ రాహిత్యం కలుగు చేస్తుందండి. సరే, ఏమిటి చెప్పండి? దుఃఖ రాహిత్యం అంటే దుఃఖం కంప్లీట్ గా తొలగిపోవటం, అనంతమైనటువంటి ఆనందం యొక్క ప్రాప్తి. ఇది దీనివల్ల చేకూరుతుందండి. దీనివల్ల ఈ నామమును చక్కగా గానం చేస్తూ మనస్సు గనక లయమైపోతే ఆ భగవంతుని యొక్క కృపాకటాక్షానికి మానవుడు పాత్రుడవుతాడు. అర్థమైందండి? ది గ్రేస్ ఆఫ్ గాడ్, ది బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్, అది ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన జీవితంలో ఎన్నో పదార్థాలు మనం సంపాదించవచ్చును కానీ అది ఇన్ కోర్స్ ఆఫ్ టైం దే విల్ ఫెయిల్. అది కాలగర్భంలో అన్ని నశించిపోతాయి. కానీ భగవంతుని యొక్క అనుగ్రహం, ఆ భక్తి, ఆ వైరాగ్యం, ఆత్మవిచారణ శాశ్వతం. ఎల్లప్పుడూ కూడా జీవుని వెంటొచ్చి మానవుని కాపాడేటువంటి వస్తువులండి. ఇది దీన్ని సంపాదించడానికి మనం ఎంత ప్రయత్నం చేసి యావత్ శక్తితో మనం ప్రయత్నం చేసి సంపాదిస్తే అంత మంచిదండి అది. కనుక ఎవరైనా అడిగితే ప్రపంచంలో అనేక పదార్థాలు ఉన్నాయి, విచ్ ఈస్ మోస్ట్ ప్రెషస్, అది అన్నిటికంటే మహా విలువైనటువంటి వస్తువు ఏదని అంటే ఇది ఆత్మలాభం. ఆ భగవంతుని యొక్క కృపాకటాక్షం మించినటువంటి లాభం కోట్ లేదండి. కనుకనే ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం ఉండాలండి. ఇప్పుడు ఒక బంగళా ఉందండి, కలెక్టర్ గారి బంగళా. వారితో మనకి పని వచ్చింది. ఆ బంగళాలో మనం ప్రవేశించాం, గేటు దగ్గర ఒక కుక్క ఉన్నదండి, భయంకరమైనటువంటి కుక్క ఉన్నది. మనం లోపలికి వెళ్తుంటే అది అడ్డగిస్తున్నది. ఇంకా కనుక మనం పోవడానికి ప్రయత్నం చేస్తే కరిచేస్తుందండి, అది బాధ కలుగు చేస్తుంది. అప్పుడు ఏం చేయాలి? కలెక్టర్ గారితో మనకి చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉందండి. గేటు దగ్గరికి రాగానే ఈ కుక్క అడ్డుపడింది, కరవటానికి సిద్ధంగా ఉంది. మనం ఏం చేయాలి చెప్పండి? లోపలికి వెళ్తామా? అది కరిచేస్తుంది, కానీ వెళ్ళనివ్వటం లేదు. కలెక్టర్ గారితో అర్జెంటు పని ఉంది. అప్పుడు ఏం చేయాలి తెలుసండి? వారి పేరేమిటో తెలుసుకుని కేక వేయాలి. అయ్యా కలెక్టర్ గారు, మీతో పని ఉంది, వచ్చిన గేటు దగ్గర ఇది బాధ చేస్తున్నది అని మీరు కేక వేయండి చాలు. వారు వస్తారండి బయటికి. వారు రాగానే కుక్క ఎవరిని బాధ చేయదండి. అది ఎందుకు? యజమానుడు పక్కన ఉన్నాడు.
యజమానుడు పక్కన ఉంటే ఆ కుక్క ఎవరిని బాధ చేయదు. ఇదండి కీలకం. ఇది ఈ బ్రహ్మాండములకి మాయ చూడండి. ఈ మాయ చాలా మందిని బాధ కలుగు చేస్తుంది. ప్రకృతి అజ్ఞానం. భగవద్గీతలో కూడా ఈ దైవీశేష గుణమయే మమ మాయా దురత్యయ, నా మాయను దాటడం చాలా కష్టం అన్నారు. కష్ట సాధ్యం అన్నారు కానీ అసాధ్యం అని చెప్పలేదు శ్రీకృష్ణ పరమాత్మ. వినండి, మమ మాయా దురత్యయ, కష్ట సాధ్యం కానీ అసాధ్యం కాదు. దాన్ని తొలగించుకోవడానికి మాయను ప్రకృతిని ఉపాయం ఏమిటి చెప్పండి? వెంటనే చెప్పేసినారు, మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. నన్ను ఆశ్రయించిన వారు అవలీలగా ఈ మాయను దాటవచ్చును. ఇదేనండి మన యొక్క డ్యూటీ. సరే, పరమాత్మను కనుక ఆశ్రయిస్తే, ఆ కలెక్టర్ గారిని కనుక ఆశ్రయిస్తే కుక్క ఎట్లా మనకి కరవకుండా రక్షించిందో అదే విధంగా ఈ మాయ ఈ జనులను చాలా బాధ చేస్తూ అనేక జన్మల నుంచి వారికి కీడు కలుగు చేస్తున్నటువంటి మాయ భగవంతుని యొక్క అనుగ్రహం కనుక మనం సంపాదించుకుంటే మన బాధ చేయదన్నది. మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. అర్జున, ఈ మాయను అవలీలగా దాటవచ్చును, నన్ను ఆశ్రయించండి. ఇప్పుడు మనం చేసే పని అదండి. సరే, చక్కగా 2 నిమిషముల మనస్సును ఏకాగ్రపరిచి ఆ భగవంతుని యొక్క పాదపద్మములను స్మరణ చేసినాం. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. భగవద్గీతలో దీనికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చినారండి. పరమాత్మ అనేటువంటి వస్తువు మహా విలువైనటువంటిదండి. అది ఎక్కడున్నది? మనలోనే ఉంది. నియరెస్ట్ అనేది కూడా తప్పండి, మన స్వరూపంగానే ఉన్నది అది. అహం బ్రహ్మాస్మి మహావాక్యములు ఉపనిషత్తులో ఘోషిస్తున్నాయండి. నాయనా నీవెవరు? తత్వం. త్వం నీవు, తత్ అంటే పరమాత్మ. చూచారా? నో డిఫరెన్స్. జీవుడికి శివుడికి భేదం లేదు నాయన, ఇద్దరు ఒకటే. బట్ యు హ్యావ్ ఫర్గాటెన్. మీరు మర్చిపోయినారు, అందువల్ల ఈ దుఃఖం కలుగుతున్నది. ప్లీజ్ రిమెంబర్. అది సద్గురువు దగ్గరికి వెళ్లి విషయం కనుక్కుని నీ నిజస్వరూపం కనుక చక్కగా తెలుసుకుని దానిలో కనుక నిలకడ కలిగితే ఇక ప్రపంచంలో ఇంకా చేయవలసిన కార్యమే లేదండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫినిష్ అంతే. కనుక శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఆత్మజ్ఞానానికి ఎంత విలువిచ్చినారంటే స్వస్వరూప జ్ఞానానికి అన్ని లాభముల కంటే గొప్ప లాభం అన్నారు. రేపు 6వ అధ్యాయం వస్తుందండి, ఆత్మ సంయమ యోగం. దానిలో కృష్ణ పరమాత్మ ఆత్మను గూర్చి బోధిస్తూ అర్జునుడికి, ఆయన మనస్సు ఇక్కడక్కడ పరిగెత్తకుండా లోపల వెలుగుతున్నటువంటి దివ్యమైన పరమ ఆత్మయందు నిలకడ కలిగి ఉండు అని చెబుతూ ఆ ఆత్మస్వరూపం యొక్క వాల్యూ ఎట్లా వర్ణించారో తెలుసండి. అన్ని లాభముల కంటే గొప్ప లాభం అన్నారు. అన్ని ప్రపంచంలో అనేక లాభాలు ఉన్నాయి, కానీ అన్నిటికంటే గొప్ప లాభం భగవంతుని పొందటం, పరమాత్మ యొక్క సాక్షాత్కారం. ఇది లబ్ధ్వాచ అపరం లాభం మన్యతే నాధికం తతః ప్రమాణం గీతలో. దేనిని పొందినచో ఇక ఇంకొక లాభం అనేటువంటిది మానవుడికి ఉండదో. చిన్న చిన్న లాభాలన్నీ, దానివల్ల ప్రయోజనం ఏమిటి? జనులందరూ పరిగెత్తున్నారు దేనికోసం? చిన్న చిన్న వస్తువుల కోసం పరిగెత్తున్నారు. ట్రాన్షియన్, కాలగర్భంలో నశించిపోయేటువంటి వస్తువుల కోసం పరిగెత్తున్నారు. ఏమండి, శాశ్వతమైన వస్తువు అన్నిటికంటే విలువైనటువంటిది. నాయన ధ్యానం చేత దాన్ని తెలుసుకోండి అని గీతలో చక్కగా ప్రబోధం చేసినారు. యమ్లద్వాచ అపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. దానిలో కనుక మనస్సు నిలకడ కలిగి ఉంటే ఎటువంటి భయంకరమైనటువంటి దుఃఖం వచ్చినా చెలింపడు. అంటే ఏ దుఃఖం వచ్చినప్పటికీ వారిని కదిలించలేదండి. ఎంత మహత్తరమైనటువంటి లాభం చూడండి. ఇప్పుడు అందరికీ కావాల్సింది ఏమిటి చెప్పండి? లాభం కోరుతున్నారే కానీ నష్టం ఎవరైనా కోరుతున్నారో చెప్పండి. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి ఏమండి నాకు లాభం కలుగు చేయండి అని అడుగుతారే గాని అయ్యా దేవుడు గారు కొద్దిగా నష్టం ఇప్పించండి అని ఎవరైనా ప్రార్థన చేస్తారా? లేదు. అందరికీ లాభం కావాలి, కానీ అన్నిటికంటే గొప్ప లాభం ఏమిటో వాడికి తెలియటం లేదు. గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఆయన ది రియలైజేషన్ ఆఫ్ ఆత్మన్, భగవంతు డివినిటీ, ఆ దివ్యత్వాన్ని మించినటువంటి లాభం కోట్లేదు. నీ స్వరూపంగానే ఉన్నది, దానిలో మనస్సు నిలకడ కలిగి ఉండు. ఇది అన్ని లాభముల కంటే గొప్ప లాభం. కూర్చోండి, వర్తకులు ధాన్యం కొలుస్తారండి. ఆ కొలిచేటప్పుడు మానికో షేరో లేకపోతే ఏదో పాత్ర ఉంటుందండి, ఆ పాత్రతో కొలుస్తారు. కొలిచేటప్పుడు మొట్టమొదట ఒక షేరు గాని మానికి గాని కొలిస్తే ఏమంటారు తెలుసండి? 1 అని అనరండి. ఏమంటారు చెప్పండి? లాభం. ఓరి నాయన ఇంకా కొలవలేదు, అప్పుడే లాభం వీడికి లాభం అని మొదలు పెడతారు. చూడండి, అంటే ఏంటి? నాకు లాభం కావాలను. అది ఈ విధంగా కొలుస్తూ 2, 3, 4 ఇట్లా కొలిచి 6 వరకు వస్తాడండి. 6 అయిన తర్వాత 7 అని అనడండి. 6 1 అంటాడు. ఎందుకంటే 7 అంటే ఏడుస్తాడేమో అనవసరంగానే. చూడండి, ఆ కొలతలోనే వేదాంతం అంతా బోధించేశాడు. నాకు లాభం రావాలనో, ఏడవకూడదు అంటే నష్టం రాకూడదు.
ఇదండి ప్రతి వారి యొక్క మెంటాలిటీ ఇట్లాగే ఉందని. సరే, మరి లాభం రావాలని కోరినవాడు అన్నిటికంటే గొప్ప లాభం ఏమిటో కొంచెం విచారణ చేయాలి కదా. క్షుద్రమైనటువంటి నీచమైనటువంటి క్షణికమైనటువంటి లాభాలు పొంది జీవితం, అమూల్యమైనటువంటి మానవ జీవితం వృధా చేయటం అనేది పాడే చెప్పండి కాదు. కనుక పెద్దలను ఆశ్రయించయ్యా, అన్నిటికంటే విచ్ ఇస్ ది గ్రేటెస్ట్ బెనిఫిట్ ఇన్ ది వరల్డ్, అది ప్రపంచంలో అనేక లాభాలు ఉన్నాయి, అన్నిటికంటే గొప్ప లాభం ఏమిటని చెప్పి వారిని అడగాలి. ఎవరిని? సద్గురువుని. అందరికంటే గొప్ప గురువు ఎవరు చెప్పండి? జగద్గురు. ఆ కృష్ణ పరమాత్మ చూడండి, కృష్ణం వందే జగద్గురు. ఇది ఆ జగద్గురు అయినటువంటి వారు బోధిస్తుంటే మనకి విశ్వాసం ఉండాలా లేదా చెప్పండి. కనుక ఆ పరమాత్మ గీతలో బోధించిన దాని మీద ఫెయిత్, అది విశ్వాసం. వారు చెప్పింది పరమసత్యం అనేటువంటి నమ్మకం ఉండాలన్నది. ఈ రోజు నుంచి భగవద్గీత ప్రారంభం అవుతుంది కాబట్టి ముందుగా ఈ వాక్యం మీకు చెప్పదలించినాను. ఫెయిత్ అపాన్ గాడ్, ఫెయిత్ అపాన్ ది స్క్రిప్చర్, ఫెయిత్ అపాన్ హిమ్సెల్ఫ్. అది భగవంతుని మీద విశ్వాసం, వేదముల మీద విశ్వాసం, తన మీద విశ్వాసం, గురువు మీద విశ్వాసం. ఆ విశ్వాసం కనుక లేకపోతే మనస్సు డోలాయమానం అవుతుంది. ఆ శాస్త్రం మీద గాని, వాక్యం మీద గాని, వారి యొక్క బోధ ఎందు గాని నమ్మకం ఉండదండి. నమ్మకం లేకుండా గ్రంథం చదివితే ఏమవుతుంది చెప్పండి? అది దాని సరిగా వంట పట్టదండి. దేవే తీర్థే ద్విజే మంత్రే, శాస్త్రంలో చక్కని వాక్యం ఉందండి. కొన్ని వస్తువుల మీద కనుక ఫెయిత్ లేకపోతే యూస్లెస్ అనేశారు, ఎందుకో పనికిరావు. అదేమిటో చెప్తున్నారు వినండి. దేవే తీర్థే ద్విజే మంత్రే దైవజ్ఞే భేషజే గురవు. అది దేవుని అంది. ఇప్పుడు గుళ్ళోకి వెళ్తారండి. గుళ్ళోకి వెళ్తే అక్కడ ఏం కనిపిస్తుంది చెప్పండి? విగ్రహం. ఆ విగ్రహం దేంతో చేయబడింది చెప్పండి? రాయి. రాతితో చేయబడినప్పటికీ ఎవరైనా వెళ్ళి ఓ రాయి గారు అని అంటారా చెప్పండి? లేదు. అది శాంక్టమ్ శాంక్టోరియం, మహా చైతన్యం అనేటువంటి భావంతో అక్కడ వారిని ప్రార్థన చేస్తారు కదండి. దేవుడి దగ్గరికి వెళ్ళి ఓ రాయి గారు నీకు నమస్కారం అని ఎవరైనా అంటారా? కానీ వాస్తవంగా అది రాయే. అయినప్పటికీ రాయి అనేటువంటి భావం వారికి లేదండి. అది ఏం భావన చెప్పండి? చైతన్యం, ఇట్ ఇస్ డివినిటీ, శాంక్టమ్ శాంక్టోరియం, మహాపవిత్రమైనటువంటి దివ్య స్వరూపం అనేటువంటి భావన కలిగి దండం పెడుతున్నారు. అప్పుడు వారికి చక్కగా ఆ భక్తి యొక్క అనుభవం వారికి కలుగుతుందండి. కొందరికి విశ్వాసం ఉండదు, నాస్తికులు. ఇదంతా రాయి, ఇది రప్ప అని అనుకుంటారు. అటువంటి వారికి ఏమైనా ఫలితం కలుగుతుందా చెప్పండి? కనుక ఫెయిత్ వర్క్స్ వండర్స్. అది విశ్వాసం అనేదండి మహత్తరమైనటువంటి ఫలితాన్ని కలుగు చేస్తుందండి. అర్థమైందండి. ఇంకా మనం భగవద్గీతలో ప్రవేశించలేదు కాబట్టి మొట్టమొదటి మీకు చెప్పదలించింది ఏంటంటే, ఇదిగో ఈ శ్రీకృష్ణ పరమాత్మ మీద వారు బోధించినటువంటి భగవద్గీత మీద ఇది పరమ సత్యము అనేటువంటి నమ్మకం. అయ్యా మీరు అలా చేయండి, బ్లైండ్ ఫెయిత్ మాకెందుకండి, వారు చెప్పింది నిజం లేదో మాకెట్లా తెలుస్తుంది అని కనుక మీరు అంటే, అయ్యా రియలైజ్ ఇట్, అనుభవం తెచ్చుకోండి. దాన్ని వారు చెప్పినటువంటి వాక్యం అనుభవంలో పెట్టుకోండి. రిజల్ట్ కనిపిస్తుందో లేదో మనకే అర్థం అవుతుంది కదండి అది. కనుక ఒకటి చెప్పినటువంటి వాక్యం మీద మొట్టమొదట్లో ఫెయిత్ ఉండండి. అది బ్లైండ్ ఫెయిత్ కానీ ఏ ఫెయిత్ కానీ, హ్యావ్ ఫెయిత్. అది ఫాలో, రియలైజ్, అభ్యాసం చేయండి. ఆ తర్వాత మనకి అనుభవం లేకపోతే అప్పుడు అడగండి. భగవానుడు ఎన్నో దివ్యమైనటువంటి సత్యాలు బోధించినారు. ఏమండి ఇది నిజమా అబద్ధం అనేటువంటి మొదట్లో మనకెందుకు డోలాయమాన పరిస్థితి? దారిపోయేటువంటి మానవుల్ని మనం నమ్ముతున్నామండి. శంకరాచార్యులు వారు ఒక పుస్తకంలో ఏమన్నారు తెలుసండి? అద్యాష్టమీతి నవమీతి చతుర్దశేతి జ్యోతిష్ఠవాచోపవసంతి భక్త్యా. ఇంటికి వచ్చి ఎవరైనా ఏమండి వాడు ఏకాదశి అంటారనుకోండి, వెంటనే వాడు ఉపవాసం చేస్తున్నాడు ఏకాదశి. ఆ వాక్యం చెప్తున్నారు శంకరులు. దారిపోయేవాడు ఒకటి చెబితే వారి మీద నమ్మకం కలిగి ఆ రోజు ఉపవాసం చేస్తున్నాడు ఏకాదశి నాడు. అద్యాష్టమీతి నవమీతి చతుర్దశీతి జ్యోతిష్ఠవాచోపవసంతి భక్త్యా శృతేస్త్వహో తత్వమసీతి వాక్యం న విశ్వసంతి అద్భుతమే తదేవ. ఆ శృతి వేదము తత్వమసి అని బోధిస్తుంటే నమ్మకం లేకపోతున్నదే మానవులకి అని శంకరాచార్యులు వారు ఆశ్చర్యాన్ని ప్రకటించారండి. అంటే కనుక ఒకరి మీద నమ్మకం చేత ఒక కార్యం మనం చేసినప్పుడు చక్కని ఫలితములు కలుగుతుందండి. మరి అటువంటిప్పుడు జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన దాంట్లో నమ్మకం ఎందుకు ఉండకూడదు? అమెరికాలో ఒక ఆయన ఉన్నాడండి, పశ్చిమ దేశంలో. ఆయనకు భగవంతుని మీద పెద్ద నమ్మకాలేం లేవండి, అన్ని సందేహాలే దేవుడంటే. కానీ అందరూ గురువు దగ్గరికి వెళ్లి ఏదో ప్రార్థన ఇవన్నీ నేర్చుకుని చక్కగా ప్రార్థన ఇళ్ల దగ్గర చేయటం చూచాడు. ఎవరు? ఈయన. దేవుడి మీద పూర్ణ విశ్వాసం లేదండి, కానీ అందరూ ప్రేయర్ చేస్తుంటే ప్రార్థన చేస్తుంటే ఆయనకు కూడా ప్రార్థన చేయాలనే కుతూహలం కలిగి ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళాడు. ఏమని అడిగాడు తెలుసండి? మై డియర్ సార్, టెల్ మీ ఏ షార్ట్ ప్రేయర్ అన్నాడండి. షార్ట్ ప్రేయర్ నాడు, ఎందుకంటే పొడుగు ప్రార్థనలు వారి నమ్మకం లేదండి. ఈ షార్ట్ ప్రేయర్, ఒక చిన్న ప్రార్థన చెప్పండి అన్నాడండి. గురువు గారు వీడు వాళ్ళకని చూచినాడు.
పెద్ద పెద్ద ప్రార్థన చెప్తే వీడికి నమ్మకం లేకుండా ఉందని చిన్న ప్రార్థన చెప్పాడండి. ఓ గాడ్ సేవ్ మీ అన్నాడు. ఇంతే చాలు, పో చేసుకో, ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి. ఓ గాడ్ సేవ్ మీ, ఓ దేవుడా నన్ను రక్షించు. ఈ చిన్న ప్రార్థన చెప్తే వాడికి అన్ని సందేహాలేనండి. ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రార్థన మొదలు పెట్టాడు. ఓ గాడ్ అన్నాడండి. వెంటనే వాడికి సందేహం పట్టుకుంది, దేవుడు అసలు ఉన్నాడో లేదో అని. వెంటనే ఏమన్నాడు తెలుసండి, ఓ గాడ్ ఇఫ్ దేర్ ఈజ్ ఎ గాడ్ విత్ ఇన్ బ్రాకెట్స్ అన్నాడండి వాడు. సేవ్ మీ ఇఫ్ యూ కెన్ సేవ్ మీ బ్రాకెట్స్ అన్నాడు. మరి ఓ దేవుడా, దేవుడనే వాడు ఉంటే నన్ను రక్షించు, రక్షించే శక్తి నీకు ఉంటే. ఇదెక్కడ ప్రార్థన? ఇట్లా ప్రార్థన చేస్తే ఏమైనా ఫలితం కలుగుతుంది? అన్ని సందేహాలు, అన్ని ఇట్లా ఉండకూడదండి. ఫెయిత్, అది అట్మోస్ట్ ఫెయిత్ అపాన్ ది మాస్టర్. అది గురువు మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కనుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు చెప్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, దేవే తీర్థే ద్విజే మంత్రే దైవజ్ఞే భేషజే గురౌ యాదృశీ భావనా యస్య సిద్ధిర్భవతి తాదృశీ. దేవుని మీద, మంత్రం మీద, పవిత్ర స్థానముల మీద, వైద్యుని మీద. ఇప్పుడు వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఏమండి మందు ఇవ్వండి అంటే నమ్మకం కలిగి ఉండండి. వారు మందు ఇచ్చిన తర్వాత ఇది నయం అవుతుందో లేదో అని డోలాయమానం పెట్టుకోబాకండి. వారు ఇచ్చింది వారి మీద విశ్వాసం కలిగి ఒక మందు తీసుకున్నాం, చక్కగా నయం అవుతుందనే విశ్వాసం చేత మనం దాన్ని సేకరించాలి. వీటి మీద విశ్వాసం కలిగి ఉండమని. దేవే తీర్థే ద్విజే మంత్రే దైవ మంత్రం, జపం చేసే మంత్రం మీద కూడా నమ్మకం కలిగి ఉండాలని. ఇది మనల్ని పవిత్రం చేస్తుందని. దైవజ్ఞే భేషజే గురౌ యాదృశీ భావనా యస్య సిద్ధిర్భవతి తాదృశీ. అది కనుక చక్కగా పవిత్రమైనటువంటి గీతాశాస్త్రం మనం ప్రారంభించబోతున్నాం. ఈ రోజు మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం. ఇక ప్రతిరోజు ఒక్కొక్క అధ్యాయం మనం ఇక్కడ విచారణ చేస్తాం. ఈ రోజు తొలి అధ్యాయం అర్జున విషాద యోగం. విషాదం అనేటువంటి పదం మొట్టమొదట్లోనే ప్రయోగం చేశారండి. విషాదం అంటే ఏమిటి చెప్పండి? దుఃఖం. అర్జునుడు దుఃఖపడ్డాడు. అదండి జీవితంలో కూడా మానవుడు పుట్టంగానే ఏ విధంగా పుడతాడు చెప్పండి? ఏ విధంగా పుడతాడు? ఏడుస్తాడండి. ఆ తల్లిదండ్రుల నుంచి కింద పరంగానే కేవలం ఏడుస్తాడు వాడు. అంటే ఏడుపుతో వాడి లైఫ్ ప్రారంభమైందనమాట. రామ రామ, ఇది ఎక్కడ కర్మండి? ఏడుపుతోనే జీవితం ప్రారంభమా? ఈ ఏడుపునే ఒకవేళ ప్రారంభం అయినా కొనసాగించకూడదండి. విజ్ఞుల యొక్క కర్తవ్యం ఏమిటంటే దుఃఖంతో ప్రారంభించినప్పటికీ జీవితం, ఏడుపుతో జీవితం ప్రారంభించినప్పటికీ యు మస్ట్ పుట్ ఏ ఫుల్ స్టాప్ టు ఇట్. అది ఆ దుఃఖానికి ఏడుపుకి ఫుల్ స్టాప్ పెట్టి ఆనందంతో జీవితం గడపాలండి. చిన్నపిల్లలు చూడండి, పుట్టంగానే ఏడుస్తారు. ఆ ఏడుపు అనేటువంటిది కంటిన్యూ కాకూడదండి. ఇది అది మన యొక్క ఐడియల్ ఏమిటో తెలుసండి. ఈ దుఃఖం అనేది పూర్తిగా తొలగించుకుని అనంతమైనటువంటి ఆనందాన్ని అనుభవించాలి. దాని పేరే బ్రహ్మానందం అంటారు. అది మన యొక్క సొత్తు. ఇట్ ఈజ్ అవర్ బర్త్ రైట్. అది అనుభవించడానికి మనకి హక్కు ఉన్నదండి. హక్కు ఏంటండి? ఇట్ ఈజ్ అవర్ నేచర్. మన స్వరూపంగానే ఉన్నది ఆనందం. రాత్రి నిద్రలో అనుభవిస్తున్నారా లేదా చెప్పండి? రాత్రి నిద్రలో ఎవరికైనా దుఃఖం ఉన్నదా? కంటిన్యూస్ హ్యాపీనెస్ రాత్రి సుషుప్తి. దాని పేరు అన్కాన్షియస్ అంటారండి. సరే, అది అన్కాన్షియస్ అండి రాత్రి నిద్ర. అది ఊరికి ఆరోగ్యం కోసమే కానీ దానివల్ల మోక్షం ఏం లేదండి. సరే, కానీ ఉపమానానికి దృష్టాంతానికి చెప్తున్నాను. ఆ నిద్రలో ఎంత సుఖం! 6 hours కంటిన్యూస్ హ్యాపీనెస్ వితౌట్ ఎనీ బ్రేక్. పగలు ఆ సుఖాన్ని అనుభవిస్తున్నారా లేదా? అంత వరీస్, యాంగ్జైటీస్ దీంతోనే సతమతం అయిపోతున్నాడండి పగలు. ఎందుకో తెలుసుండి, ఆ మనస్సు అనేటువంటిది వాడిని కదిలిచ్చేస్తున్నదండి, ఆటలాడిస్తున్నది. వేడుకుని ఆ మనస్సును కనుక కంట్రోల్లో పెట్టుకుంటే అవర్ డ్యూటీ ఈస్ ఫినిష్డ్. అంతేనండి. దాని పేరే సమాధి, సూపర్ కాన్షియస్ అంటారండి. దాని పేరు సమాధి. తురీయం అనే పదం కూడా ప్రయోగిస్తుంటారు. అదండి, దాన్ని నేర్చుకోవాలి. దాని పేరే మెడిటేషన్. 6వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పబోతారు. అప్పుడు దాని గురించి డీటెయిల్ గా మనం మాట్లాడుకుంటాం. ధ్యానం అనేది ఎట్లా చేయవాలో, సమాధి స్థితి ఎట్లా అభ్యాసం చేయాలని చెప్పి. జీవితం యొక్క లక్ష్యం ఏమిటంటే మన స్వరూపంగా ఉన్నటువంటి ఆనందాన్ని మనం తెలుసుకుని అనుభూతం చేసుకోవడం నేర్చుకోవాలి. అంతేనండి. ఈ ఉపన్యాసములు గాని, ఈ ప్రబోధం, ఈ శాస్త్రములు, ఇవన్నీ వీటి యొక్క లక్ష్యం ఏమిటంటే మానవుడు మరిచిపోయినటువంటి తన యొక్క స్వరూపాన్ని తిరిగి జ్ఞాపకం చేయటం. కొత్తగా దేవుణ్ణి పొందటం కాదండి. చాలా మంది అంటారు ఏం దైవ సాక్షాత్కారం పొందాడు. దైవ సాక్షాత్కారం వాడు దైవం కాకపోతే కదా సాక్షాత్కారం. వాడు దైవ స్వరూపుడే ఉన్నారు. ఇంకా దేవుడు వైకుంఠంలోనో కైలాసంలోనో ఉన్నారని చెప్పి మనం చెప్పుకుంటూ ఎక్కడో దూరంగా ఉన్నారని ఏదో ప్రారంభ స్థితిలో వారి భక్తి భావంతో ఏదైనా చేసుకోవచ్చు గాక.
కానీ కొంత దూరం పోయిన తర్వాత, కొంత సాధన చేసిన తర్వాత, గాడ్ ఈజ్ నాట్ ఫార్ అవే, గాడ్ ఈజ్ నియరర్, ఐ మైసెల్ఫ్ యామ్ గాడ్ అని చెప్పి ఒక టైంలో అనబోతాడు, అహం బ్రహ్మాస్మి అని. జీవ శివ శివో జీవ ఉపనిషత్తు బోధిస్తున్నది. జీవుడు ఎవరో తెలుసండి, శివుడు. నరుడెవరు, నారాయణుడు. మానవుడెవరు, మాధవుడు. కానీ వారు తెలుసుకోలేకపోతున్నారు, అందువల్ల ఏడుస్తూ జీవితం అంతా అల్లకలోలంగా చేసుకుంటున్నాడండి. జీవ శివ శివో జీవ సజీవ కేవల శివ పాశబద్ధస్తథా జీవో పాశముక్త సదా శివ. తాడు చేత కట్టబడితే జీవుడు, తాడు తెగిపోతే శివుడు. బంధితుడైనాడు, అజ్ఞానం అనేటువంటి తాడు చేత వాడు కట్టబడి నానా బాధలు పొందుతున్నాడు. పునరపి జననం, పునరపి మరణం. ఇది తప్పించుకోవడానికి మానవుడు ప్రయత్నం చేస్తే అప్పుడు ఏమవుతాడు తెలుసండి, హీ విల్ బికమ్ గాడ్ హిమ్సెల్ఫ్. అది వాడు దేవుడైపోతాడండి. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. అది ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. నాయన మీరు ఇక్కడ బ్రహ్మజ్ఞానం కలిగితే, మీ స్వరూపాన్ని మీరు తెలుసుకుంటే యూ విల్ బికమ్ గాడ్. అది ఇదండి మన అద్వైత వేదాంతం. ఇది ఇంత మహత్తరమైనటువంటి శక్తి మానవుల్లో ఉండి కూడా వాడు దుఃఖపడుతున్నాడండి. అది ఒక చిన్న పుస్తకం ఉందండి, దాని పేరు తత్వసారం. తత్వసారం 108 తత్వాలు ఉన్నాయండి దాంట్లో, వేదాంత తత్వములు. అద్భుతమైనటువంటిది, నిగూఢమైనటువంటి వేదాంత తత్వములు సులభమైనటువంటి భాషలో దాంట్లో రాశారండి. దాని పేరు తత్వసారం. ఒకటి మీకు చెప్పి వినిపిస్తానది. శక్తి అంతయో నీలో కలదన్నా, నీలో అఖండమైన శక్తి ఉందని చెప్పి, శక్తి అంతయో నీలో కలదన్నా, లోని శక్తిని తెలిసి ధైర్యము కలిగి ఉండన్నా, నేను అల్పుడ నేను దుఃఖిని అనుచు ఎలా పరితపింతు, సర్వశక్తికి నిలయమైన ఆత్మనేనని ధైర్యముందుము, తత్వసారము తెలిసి కోరన్నా. చిన్న సులభమైన భాషలో ఎంత మహత్తరమైనటువంటి బోధ చెప్పారో చూడండి. మళ్ళీ చెప్తున్నాను. శక్తి అంతయో నీలో కలదన్నా, లోని శక్తిని తెలిసి ధైర్యము కలిగి ఉండన్నా, నేను అల్పుడ నేను దుఃఖిని అనుచు ఎలా పరితపింతు, సర్వశక్తుల నిలయమైన ఆత్మనేనని ధైర్యముందుము, తత్వసారము తెలిసి కోరన్నా, సద్గురుని చెంత నిజము కనుగొని లాభముందన్నా. ఈ పట్టిలో పోతుందండి 108 తత్వాలది. అప్పుడప్పుడు ఈ గీతాయజ్ఞ సందర్భంగా నేను దీన్ని అక్కడక్కడ చెప్తుంటాను, చక్కగా దీన్ని గ్రహించండి. ఇప్పుడు భగవద్గీతలో మనం విషాద యోగంలో ప్రవేశిస్తున్నప్పుడు, ఎవరి విషాదం చెప్పండి? అర్జున విషాద యోగం. ఆ యోగం అనేది అన్నిటికీ ఉన్నది కదండి. ప్రతి శీర్షిక చూడండి, రేపు సాంఖ్య యోగం, ఎల్లుండి కర్మయోగం, ఆ తర్వాత జ్ఞానయోగం. చూడండి, ప్రతిదీ యోగం యోగం అని. యోగం అంటే ఏంటి? టు యునైట్ విత్ గాడ్. యోగం యుజ్యతే, కలుపుతున్నది. ఈ అభ్యాసం కనుక చేస్తే భగవంతునితో కలుపుతున్నది ఈ పద్ధతి. ఏది? జ్ఞానయోగం. అంటే జ్ఞానం అనేది కనుక మీరు ఆచరిస్తే అది భగవంతునితో కలుపుతుంది. ఇట్ విల్ యునైట్ విత్ గాడ్. దాని పేరు యోగం. ఇంగ్లీష్ లో కూడా చూడండి, రిలిజన్ అంటారు. రిలిజన్ అంటే ఏంటి? మతం. ఏమిటి దాని అర్థం? లాటిన్ పదాలు కలిసి అది రీ అంటే ఎగైన్. లాటిన్ భాషలో రీ అంటే ఎగైన్. లీగో అంటే టు యునైట్. అది టు యునైట్ ఎగైన్, దాని పేరు రిలిజియన్ అంటే మతం. భగవంతుడి నుంచి వేరైపోయినావు నువ్వు, తిరిగి భగవంతునితో కలవటానికి మార్గములు. సరే, ఆ మార్గములు మనం నేర్చుకుంటే భగవంతునితో తిరిగి కలవటం, అనంతమైనటువంటి ఆనందం మనం అనుభవిస్తామండి. సార్, ఇదేనండి మన జీవిత లక్ష్యం, టు యునైట్ విత్ గాడ్ అగైన్. అది వీ హ్యావ్ సెపరేటెడ్ అవర్ సెల్స్. ఎప్పుడు సెపరేట్ అయినా ఎప్పుడు చెప్పలేమండి. అనంత కాలం, ఎప్పుడో ఎన్ని కోట్ల సంవత్సరాల కిందటో భగవంతుడి నుంచి వేరైపోయినాడు జీవుడు. ఆ వేరైపోయినప్పుడు తన యొక్క స్వరూపం భగవంతుడని మరిచిపోయినాడు. ఏదో పుణ్య పరిపాకం చేత సద్గురువుల యొక్క సాంగత్యం, ఇటువంటి మానవ జన్మ లభించింది. ఇప్పుడు తిరిగి జ్ఞాపకం చేస్తున్నాడు, అయ్యో ఈ దేహం నేను కాదు, ఈ జడమైన వస్తువు నేను కాదు, నేను కేవలం చైతన్యం, డివినిటీ, ఐఎమ్ డివినిటీ మై సెల్ఫ్ అనేటువంటి అనుభవం వాడు పెద్దల దగ్గర నేర్చుకుని చక్కగా జీర్ణం చేసుకుని అభ్యాసం చేసుకుని తిరిగి దేవుడితో కలిసిపోతున్నాడు. అది కాబట్టి ఈ మానవ జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటి? అవర్ ఐడియల్ ఆఫ్ లైఫ్, అవర్ గోల్ ఆఫ్ లైఫ్ ఏమిటి చెప్పండి? టు యునైట్ విత్ గాడ్. అది భగవంతునితో కలవటం అనేది మన జీవిత లక్ష్యం. అది అప్పుడు ఆనందం. అది ఇప్పుడు ఆనందం అనేది కలుగుతున్నదంటే చిల్లర ఆనందం, రిఫ్లెక్టివ్ హ్యాపీనెస్, నాట్ ఒరిజినల్ హ్యాపీనెస్. అది అయ్యా సూర్యుడికి సూర్యుడి ప్రతిబింబానికి ఎంత డిఫరెన్స్ ఉంది చెప్పండి? అంత డిఫరెన్స్ ఉంటుందండి. అసలు ఆనందానికి ఈ ప్రతిబింబాలు విషయ సుఖం, ఇంద్రియ సుఖం, పశు సుఖం అది అనుభవిస్తున్నాడు జీవుడు. అనుభవించి ఆహా
లైఫ్ ఈజ్ వండర్ఫుల్ అంటున్నాడండి. ఏ వండర్ఫుల్ అండి, పొద్దులు లేస్తే అనేక వరీస్ ఇవన్నీ అనుభవిస్తూ ఏం పెద్ద దీంట్లో ఆనందం. కనుకనే ఈ విషయం కనుక తెలుసుకుంటే మహారాజులు రాజ్యం వదిలిపెట్టేస్తున్నారు, రాజ్యం కూడా త్యాగం చేస్తున్నారు. ఎందుకంటే రాజ్యానికంటే మించిన సుఖం ఇక్కడ ఉన్నదండి. కౌపీలవంత కలు భాగ్యవంత. ఆ భగవంతుని ఆశ్రయించిన వాడు అనంతమైన సుఖాన్ని అనుభవిస్తున్నాడు. రాజుకే సుఖం అండి. రాజు అనుభవించే సుఖం సామాన్యమైనటువంటి ఇంద్రియ సుఖం, అది శారీరక సుఖం, అది ఆధ్యాత్మిక సుఖం కాదండి. అది రేపో మాపోది మానవునికి బాధ కలుగు చేస్తున్నాయి కానీ పూర్ణమైన సుఖాన్ని కలుగు చేయదండి. కానీ జనులు దాంతోనే సంతృప్తి పొందుతున్నారు. ఆ లక్ష్యమైనటువంటి బ్రహ్మానందం నా స్వరూపమని మరిచిపోయినాదండి. సార్, ఒక ఊరు కొంచెం దూరంలో సముద్రం ఉందండి. సముద్రం, ఒక ఆయన సముద్ర పొద్దునే పోతున్నాడండి, నడుస్తూ పోతున్నాడు. ఒక చేప సముద్రంలో నుంచి ఎగిరి ఇసుకలో పడిందండి. బయట ఇసుకలో పడి గిలగిల తన్నుకుంటున్నదండి. వాడెవరో తెలుసుని దాన్ని చూచాడు చేపని. చేప గిలగిల తన్నుకుంటుందని వాడి కొంచెం గుండెకాయ ఉందండి, కరుణ దయ వాడుకున్నది. అందుచేత రామరామ చేప బాధపడుతున్నదని ఆ చేపను చేసి గుడ్డలో మూట కట్టుకున్నాడండి. వాడు నెమ్మదిగా ఇంటికి తీసుకెళ్లాడు. ఒక పడక మీద పండబెట్టాడు. విసురుతున్నాడండి. చేపగారు నీకు సేవ చేస్తానని చేపకి విసురుతున్నాడు. అయ్యో చేపకి ఆకలి అవుతున్నదో అని కొంచెం నోరు తెరిచి కాఫీ నీళ్లు పోశాడండి దాంట్లో. ధమ్మని చచ్చిందండి అది. ఏమండి ఇదే ఆ సేవలు, చేపకు కావాల్సిన సేవలు ఇవ్వండి. దాన్ని తీసుకెళ్లి పడక మీద బండి పెట్టి మింజావరంతో వీస్తూ ఉపచారం చేస్తే అది ఆనందం పొందుతుందా చెప్పండి? దానికి కావాల్సింది పడక కాదు, విసులుగర్ర కాదు, తన పుట్టింటికి తీసుకెళ్లి పారేయాలి. ఏమిటి తన పుట్టిల్లు? సముద్రం. ఆ సముద్రంలో తీసుకెళ్లి పారేస్తే ఎంత ఆనందం అనుభవిస్తుందండి అది. ఈ చిల్లర సుఖాల వల్ల దానికి ఏమైనా ఆనందం ఉందా? లేదు. అదేవిధంగా మానవుడు తెలివి తక్కువగా ఉండి ఆ భగవంతుని మరిచిపోయి ఈ ప్రపంచంలో పడిపోయి నానా విషయాలన్నీ అనుభవిస్తూ ఇంతకు మించింది లేదనుకుంటున్నాడు. చేప కంటే వాడికి తెలివి తగ్గిపోయిందండి. సార్, చేప తెలుసుకుంటున్నది ఈ సుఖాలు నాకు అనవసరం, ఈ బెడ్లు ఈ వింజామరములు ఇదా నాకు కావాల్సింది. నాకు కావాల్సింది ఏమిటంటే నా పుట్టిండ్లు. నేను ఎక్కడ పుట్టాను? సముద్రంలో పుట్టాను. జీవుడు ఎక్కడ పుట్టినాడు? యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి. అది మన యొక్క పుట్టిల్లు. సరే, ఆ ఆనంద స్వరూపమైనటువంటి పరమాత్మను తిరిగి తెలుసుకునే దాంతో కలిసిపోవటం అనేది మన యొక్క విద్యుక్త ధర్మం. అది జీవుడు చేస్తున్నాడా? లేదు. అందువల్ల ఈ దుఃఖాలన్నీ అనుభవిస్తున్నాడు. విషాదం, అర్జునుడికి విషాదం కలిగింది. ఎందుకు వచ్చింది చెప్పండి? దుఃఖం అనేది అందరికీ కలుగుతుందా? వీరికి విషయం తెలియలేదు. అది అందువల్ల శ్రీకృష్ణ పరమాత్మ అర్జును యొక్క విషాదానికి ఒక కారణం కనుక్కున్నారు. ఎవరు? శ్రీకృష్ణుడు. వెంటనే రేపటి నుంచి చూడండి చక్కని వీరి రోగానికి తగినటువంటి మందు ఆత్మజ్ఞానం. ప్రపంచంలో ఈ దుఃఖం, విషాదం అంటే దుఃఖం ఎందుకు కలుగుతుందంటే అసలు విషయాన్ని మర్చిపోతున్నారు అర్జునుడి వలె, అందువల్ల దుఃఖం కలుగుతుంది. ఈ దుఃఖాన్ని పోగొట్టడానికి శ్రీకృష్ణ పరమాత్మ దానికి చక్కగా ఆత్మజ్ఞానం అనేటువంటి ఔషధం వేస్తున్నారు. ఇదేనా? నేను ఉదయం పూట ఇక్కడ చెప్పినానండి ఒక విషయం. ఉదయం పూట వశిష్ఠ గీత యోగ వాసిష్టం అనే మహాగ్రంథం ఇక్కడ జరుగుతున్నది. ఉదయం పూట రామచంద్రుడు యొక్క అనుభవం, వైరాగ్యాన్ని గురించి మనం కొంచెం శ్రవణం చేసినాం. దానిలో ఒక వాక్యం చెప్పినాను. ఏమిటంటే, ఏదైనా వ్యాధి గనక వస్తే మందులు వేయటం అనేది అందరికీ తెలుసు. అది ఒక పెద్ద విషయం కాదు, ఇట్ ఈజ్ న్యాచురల్. ఆ రోగం ఎందుకు వచ్చిందో తెలుసుకుని మరల ఆ రోగం రాకుండా చేసుకోవటం పెద్దల యొక్క విద్యుక్త కర్తవ్యం. విజ్ఞాని యొక్క లక్ష్యం ఏమిటంటే, దుఃఖం అనేది కనిపించినప్పుడు దుఃఖాన్ని తొలగించటం అనేది అందరూ చేస్తుంటారు. దుఃఖం ఎందుకు వచ్చింది అయితే ఇప్పుడు ఏదైనా రోగం వస్తే సామాన్యంగా అందరూ చికిత్స చేసుకుంటున్నారు. ఈ రోగం ఎట్లా పోతుంది అని. ఇట్ ఈజ్ న్యాచురల్. కానీ తెలివిగల వాళ్ళు ఏం చేస్తారు తెలుసండి? వాట్ ఈస్ ది కాజ్ ఆఫ్ ది డిజీజ్? అది ఎందుకు వచ్చింది ఈ వ్యాధి అని బాగా తెలుసుకుని రేపు మరల రాకుండా దాన్ని నివారణ చేసుకుంటాడు. ఇంగ్లీష్ లో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ అంటాడు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అది క్యూర్ అంటే నయం చేయటం మంచిదే, కానీ ప్రివెన్షన్ ఆ రోగం రాకుండా చేసుకోవటం అనేది మహత్తరమైనటువంటి విషయం అంటాడు. క్యూర్ ఈజ్ గుడ్ బట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్. అదేంటండి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కనుక ఈ రోజు అర్జునుడు విషాదంతో ఉంటే రేపు ఆ విషయం గమనించి శ్రీకృష్ణ పరమాత్మ దానికి చక్కగా అసలు రోగమే రాకుండా, విషాదమే రాకుండా చేసేస్తారండి. విషాదం అనేది వచ్చింది అర్జున, ఇవాళ విషాదానికి కారణం ఇది, కాబట్టి నువ్వు కనుక జాగ్రత్త పడితే ఇక దుఃఖం అనేది నీకు లవలేశం కూడా ఉండదని చెప్పి రేపటి నుంచి బోధ చేస్తున్నారని సార్. కనుక ఏదైనా ప్రపంచంలో దుఃఖం కానీ ఏదైనా బాధ కానీ కలిగినప్పుడు బాధను తొలగించుకోవటం మంచిదే. కానీ తెలివి కలిగిన వాడు ఈ బాధ ఎందుకు వచ్చింది? ఈ శరీరం ఉన్నందువల్ల వచ్చిందండి. ఆత్మ కిం నిమిత్తం దుఃఖం,
జీవునికి ఎందుకు దుఃఖం కలిగిందని శంకరాచార్యులు వారిని అడిగితే ఒకరు శరీర పరిగ్రహ, ఇలా శరీరం గ్రహించుకున్నావు అందువల్ల దుఃఖాలు వచ్చింది, శరీరం నీవు కాదు, ఊరికేదో ఒక వేషం వేసుకున్నావు, అందువల్ల ఈ దుఃఖాలు కలిగినాయని చెప్పి శంకరాచార్య చెప్తున్నారు. కాబట్టి మన కర్తవ్యం ఏమిటి తెలుసండి, జన్మరాహిత్యం. శరీరం అనేది లేకుండా, శరీరం లేకుండా అంటే దాన్ని ఆత్మహత్య చేసుకోమని కాదండి. అది దేని వల్ల ఈ శరీరం వచ్చిందో కర్మ, ఆ కర్మ వల్ల ఈ శరీరం వచ్చింది, కర్మరాహిత్యం. కర్మరాహిత్యం కనుక చేసుకుంటే జన్మరాహిత్యం కలుగుతుంది. జన్మరాహిత్యం కలిగితే అనంతమైన ఆనందం అనుభవిస్తాడు. కర్మరాహిత్యం ఏ విధంగా కలుగుతుంది చెప్పండి. కోటాను కోట్ల కర్మ, జన్మలో ఉండేటువంటి కర్మ అంతా చేసి పెట్టాడు, కొండలాదిగా ఉన్నది. ఈ కొండలాదిగా ఉన్న కర్మ ఎట్లా రహితం అవుతుంది చెప్పండి. ఇప్పుడు కట్టెలు, కొండంత కట్టెలు చెప్పండి, ఎట్లా రహితం అవుతుంది చెప్పండి. ఆ కట్టెలు చిన్న నిప్పురవ, చిన్న నిప్పురవ తెచ్చి దాని కింద పెట్టండి, కొండంత కట్టెలన్నీ కూడా దగ్ధం అయిపోతాయి. అది శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా బోధిస్తారు. భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. కీలకం చెప్పేసినారండి. అర్జున, దుఃఖం పోవాలంటే జన్మరాహిత్యం కలగాలి, జన్మరాహిత్యానికి కర్మరాహిత్యం కలగాలి, కర్మ పోవాలంటే జ్ఞానం. జ్ఞానం తప్పితే కర్మ పోవడానికి ఉపాయం లేదండి. కనుక కొండలాదిగా ఉన్నటువంటి కర్మంతా చిన్న ఆత్మ విచారణ అనేటువంటి నిప్పుల చేత దగ్ధం అయిపోతుందంటే చెప్పబోతారండి ఒక అధ్యాయంలో. భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. అందుచేత విషాదం అనేది ఏదో వచ్చింది అర్జునుడికి, వారికి ఒక్కరికే కాదు చాలా మందికి వస్తుంది. ఆ విషాదాన్ని పోగొట్టుకోవటానికి శ్రీకృష్ణ పరమాత్మ ఏం బోధ రేపటి నుంచి చెప్తారో దాన్ని మనం చక్కగా అనుసరించి విషాదం పోగొట్టుకుంటాం. అర్జున విషాద యోగం మొట్టమొదటి. అనేక మందికి విషాదాలు వస్తున్నాయండి, కానీ అర్జునుడి యొక్క విషాదం స్పెషాలిటీ. ఎవరు తెలిసిన ప్రత్యేకత దీంట్లో, సామాన్యంగా ఎవరైనా ఏడుస్తే దేనికోసం ఏడుస్తారు చెప్పండి. ఈ వస్తువు లేదు, ఈ ధనం లేదు, ఈ కీర్తి లేదు, ఈ ఇల్లు లేదు, ఈ విధంగా ప్రపంచ వస్తువుల కోసం ఏడుస్తారు. కానీ అర్జునుడు దేనికి ఏడిచాడు చెప్పండి. దేనికి ఏడిచినాడు? నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగై జీవితేనవా. ఈ రాజ్యం నాకొద్దు, ఈ భోగాలు తిరస్కరించినారే. అసలు ఎందుకు వచ్చారు చెప్పండి అర్జునుడు? చెప్పండి, యుద్ధక్షేత్రంలో ఎందుకు వచ్చారు? యుద్ధం అంటే ఏంటి? రాజ్యమును పొందాలి. శత్రువుని ఓడించి రాజ్యమును పొందడానికి వచ్చిన అర్జునుడు ఐ గాట్ కేర్ ఫర్ ది కింగ్డమ్ అనేసినాడు. నాకు ఈ రాజ్యం వద్దనేసినారు. ఎంత వైరాగ్యం కలిగింది చూడండి. ఆ టైం వచ్చేటప్పటికి భగవంతుడు శాశ్వతమైన వస్తువు ఏదని చెప్పి వారికి భావం కలిగిందండి. ప్రపంచంలో ప్రతి పదార్థం కాలగర్భంలో నశించిపోతుంది, విచ్ ఈస్ పర్మనెంట్. అది ధర్మ సమ్మూఢ చేత. అదండి, అది అర్జునుడి యొక్క పరిస్థితి. ఏంటి ధర్మం ఏమిటో తెలియట్లేదు వారికి. అందువల్ల కృష్ణ పరమాత్మని ప్రశ్న చేస్తున్నారు, స్వామి ఏది ధర్మం మనకి తెలియటం లేదు, కొంచెం దయచేసి బోధించండి అని అర్జునుడు అడుగుతారన్నది. ధర్మ సమ్మూఢ చేత యశ్రేయస్యా నిశ్చితం బ్రోహితన్మే శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం. రేపు అధ్యాయంలో వస్తుందండి. కృష్ణ అని కాళ్ళ మీద పడతాడండి. దీని పేరు శరణాగతి. ఇంగ్లీష్ లో అండి డెడికేషన్ అంటారండి. డెడికేషన్. అర్జునుడు తను ఆత్మార్పణం చేసుకున్నారు. ఏమని? శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం. మొదటి అధ్యాయం అంతా ఏదో వారు కొన్ని విషయాలు చెప్పి ఆఖరికి ఇది ఉపయోగం లేదు, నేను ఇంకా మాట్లాడితే ఏం ప్రయోజనం లేదని ఆ కృష్ణుని యొక్క గురుదేవుని యొక్క పాదపద్మముల మీద పడతారండి. ఎవరు? అర్జునుడు. ఆ విషాదం పోవటానికి ఏ ఉపాయం కనిపెట్టారంటే, ఇదిగో మహనీయులు వీరు చెప్పినటువంటి బోధే మనకు శరణ్యం అని చెప్పి ఆ విషయం కనిపెట్టి ఇక ఏం మాట్లాడండి. రేపటి నుంచి అర్జునుడు గారు ఎక్కువ పలకరు, అంత శ్రీకృష్ణ పరమాత్మ యొక్క బోధేనండి. ఆ అర్జునుడి యొక్క విషాదం పోవటానికి ఏమిటి ఉపాయం చెప్పండి? శరణాగతి. ఆ భగవంతుని శరణ పొంది వారు చెప్పినటువంటి బోధను ఆచరణలో పెట్టడం అనేది అర్జునుడు చేసినారు. వారి విషాదం తొలగిపోయిందండి. ఆ అర్జునుడి యొక్క విషాదం పోయిందని మనకెట్టా తెలుసునండి చెప్పండి. ఆఖరికి అర్జునుడే తన యొక్క అనుభవాన్ని వెల్లడిస్తారు. లాస్ట్ చాప్టర్ చూడండి. శ్రీకృష్ణ పరమాత్మ ప్రశ్న చేస్తారు బోధంతా పూర్తయిన తర్వాత. కచ్చిదేతచ్యుతం పార్థాత్వైకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ. అర్జున, నేను చెప్పిన దానివల్ల నీకేమైనా మార్పు వచ్చిందా? అజ్ఞానం తొలగిపోయిందా? సందేహాలు తొలగినాయా అని అడిగితే అర్జునుడు ఒక్కటే రిప్లై, నష్టో మోహ, మై ఇగ్నరెన్స్ ఇస్ గాన్ ఫర్ అవర్ అనేసిన. నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మయాత్సుత హితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. తేలిపోయిందండి.
ఎంత ఆనందం అండి కృష్ణుడు గారికి. వారు వేసిన మందు చక్కగా జీర్ణమైంది, అర్జునుడి యొక్క వ్యాధి తొలగిపోయింది. వారే చెప్తున్నారు, కృష్ణ నా మోహం, నా యొక్క సంశయములన్నీ తొలగిపోయినాయి అంటారు. నష్టో మోహ. అదండి ఎంత భగవద్గీత పొటెన్షియల్ మెడిసిన్ తెలుసండి. అడ్మినిస్టర్ చేసిన వెంటనే ఆ రోగం పోయిందండి. కొన్ని మందులండి ఇవాళ వేస్తే ఇంకా రేపు ఎల్లుండి తొలగిపోతాయి. ఈ మందు నారాయణ ఎంత పొటెన్షియల్ శక్తి అంటే వారు ప్రయోగించిన వెంటనే రిజల్ట్ వచ్చిందండి. వారికి రిజల్ట్ వస్తే అందరికి ఎందుకు రాదు, అది నా ప్రశ్న. వారికి ఫలితం కలిగినప్పుడు అందరికీ ఎందుకు కలగదు అని చెప్పి మన ఇదండి ప్రతి వారికి కలుగుతుందండి. చెప్పిన వారు సామాన్యులు కాదండి, ఎవరు అవతారమూర్తి. ఈ భగవద్గీత అనేటువంటి మందు సామాన్యమైంది కాదండి, మహత్తరమైనటువంటి శక్తి కలిగింది. మరి ఎందుకు నయం కాదు చెప్పండి. చెప్పిన వారు అమోఘమైనటువంటి అద్భుతమైన అనుభవం కలిగిన మహనీయులు. ఇదే మంచి పొటెన్షియల్ మెడిసిన్. మరి వారికి అజ్ఞానం ఈ దుఃఖం ఎందుకు పోదు చెప్పండి. తప్పకుండా పోతుంది, వారు సరిగా ఆచరణ చేయటం లేదు. అదే ఆచరణలో లోపం వల్ల వారికి జీవుడికి ఫలితాలు కలగటం లేదు. కానీ సక్రమంగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన పద్ధతిలో కనుక ఆచరిస్తే ప్రతి వారి యొక్క దుఃఖం తొలగిపోతుంది, అర్జునుడి యొక్క దుఃఖం వలె. ఆ అర్జునుడికి విషాదం తొలగినప్పుడు అందరికీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంది. ఈ భగవద్గీత యొక్క గొప్పతనం మనం తెలుసుకుని నిత్య జీవితంలో దాన్ని ఆచరణలో పెట్టాలని దిశ. ఇప్పుడు ఈ గీతాయజ్ఞం 20 రోజులు మీరు శ్రవణం చేసి అంతతో ఫుల్ స్టాప్ పెట్టడం కాదండి. అది యు మస్ట్ ట్రాన్స్లేట్ భగవద్గీత ఇన్ ఎవ్రీడే లైఫ్. అది నిత్య జీవితంలో దాన్ని కార్యాన్వితం చేయడానికి మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఏదైనా కోపం వచ్చినప్పుడు ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ కోపాన్ని గురించి ఎక్కడెక్కడ చెప్తారు. క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి భ్రమ స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అర్జున, కోపం అనేది భయంకరమైనటువంటి మహా విషాదకరమైనటువంటి వికారం. అది వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా విచారించి దాన్ని తొలగించుకోండి అని గీతలో చెప్తారండి. ఆ కోపాన్ని కనుక కంటిన్యూస్ గా దాన్ని కొనసాగిస్తే డౌన్ ఫాల్ అనేసినారు. అక్కడికండి వినశ్యతి అనేసినారండి. ఆ బుద్ధి కూడా మలినమైపోతుంది ఈ కోపాల వల్ల. కళ్ళు తాగితే ఏ ప్రకారంగా కైపు కలుగుతుందో ఈ వికారములు కూడా అంతేనంటారని రేపు వస్తుందండి ఇదంతా.